ఇంటెన్సివ్ కేర్ చికిత్స కోసం పేద ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది. కొందరు అప్పుల బారిన పడుతున్నారు. మరికొందరు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మన సమాజానికి తగిన పరిస్థితి కాదు. ప్రాణాలు కాపాడే అత్యవసర వైద్య సేవలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంటెన్సివ్ కేర్ సేవలను ఆరోగ్యశ్రీ పథకంలో తక్షణమే చేర్చి పేదలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మంత్రి గారు ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీ ద్వారా అధ్యక్ష, దయచేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే. ఎవరైనా చూడండి, మీరు ట్రామా కానివ్వండి, ఎనీ పేషెంట్ గోయింగ్ ఆన్ టు వెంటిలేటర్, తప్పకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. సో దయచేసి, బికాస్ మీరు ఎట్లాగో 10 లక్షలు పెడతా ఉన్నారు, దాని కొన్ని ఇంటెన్సివ్ స్పెషల్లీ ఐసీయూ కోసము, ఎందుకంటే బీద వాళ్ళకు ఒక్కసారి ఐసీయూలో పోతే అధ్యక్ష, చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను మీ అందరికీ, ఒక్కసారి బీద వాళ్ళ ఐసీయూలోకి పోతే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకోవాలి అధ్యక్ష. ఎందుకంటే పర్ డే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఈజ్ ఛార్జింగ్ ఇన్ అన్ ఇంటెన్సివ్ కేర్, నేను చెప్పేది ఆన్ వెంటిలేటర్, అట్లీస్ట్ 1 lakh rupees. సో అర్థం చేసుకోండి అధ్యక్ష, ఎవరన్నా 4 రోజులు 5 రోజులు కానీ ఇంటెన్సివ్ కేర్ లో ఉంటే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకునే పరిస్థితి బీద వాళ్ళకి వస్తా ఉంది అధ్యక్ష. అండ్ జనరలీ ప్రజలు కూడా చాలా మంది, నేను అనుభవంలో చెప్తాను అధ్యక్ష, వై డోంట్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, ఏమన్నా కానీ సార్ ఆస్తి అమ్ముకున్న పర్లే కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతాను చెప్తున్నా. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానని మళ్ళీ ఒకసారి, చాలా తక్కువ మంది 10 లక్షలు వాడుకుంటా ఉన్నారు. మీరు ఒకసారి ఐసీయూ కేర్ ని కానీ కొన్ని హాస్పిటల్స్ పెట్టండి, ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, 3 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ పెడతారా, వెంటిలేటర్ పెడతారా, ట్రామా పాలిట్రామా పెడతారా, దయచేసి తప్పకుండా పెట్టాలని చెప్పి మేము కోరుతాం అధ్యక్ష. అదేవిధంగా మీతో చిన్న రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఇంకా మీరు గ్రీన్ ఛానల్ అన్నారు కానీ 1 year నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఏమవుతా ఉందంటే క్లెయిమెంట్ వరకు పోతా ఉన్న తర్వాత కానీ పేమెంట్ క్లెయిమ్ వచ్చే లోపల ఈ మధ్య గ్యాప్ లోనే చాలా రోజులు గ్యాప్ వస్తా ఉంది. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే